తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. మీ ఊహగా ఎన్ని ఎక్స్పెక్టేషన్స్, ఎన్ని లెవెల్లో ఎక్స్పెక్టేషన్లు పెట్టుకుంటే దానికి మించిపోయే బాబీ కొల్లి గారు, బాబీ కొల్లి తర్వాతనే సీనియర్ హీరోస్ ని ఎలా చూపియాలో ఫ్యాన్స్ కి కమర్షియలైజ్ చేసి సినిమాని సీనియర్ హీరోస్ ని చూపించాలి అంటే బాబీ కొల్లి గారి తర్వాతే ఎవరైనా కానీ మళ్ళా బాబీ కొల్లి సంభవం, ఇది ఫ్యాన్ సంభవం, మాస్ సంభవం. సంక్రాంతి మాస్ విన్నర్, సంక్రాంతి మాస్ విన్నర్ డౌట్ లేకుండా డాకు మహారాజ్. గాడ్ ఆఫ్ మాసెస్ కాదు, గాడ్ ఆఫ్ సంక్రాంతి. ఈసారి అసలు సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక హైలో తీసుకెళ్లారు డైరెక్టర్ గారు. దానికి తగ్గట్టు మన తమన్ గారు కొట్టారు బీజిఎం. ఇక బాలయ్య గారికి తమన్ గారు 90 కొట్టి కొడతారేమో, మ్యాన్షన్ హౌస్ స్థాయికి కొడతారేమో. పైగా దానికి తోడు సినిమా మొత్తం బాలయ్య గారు ఓపెన్ చేస్తే మ్యాన్షన్ హౌస్ బాటలే వేరే కాదు. ఒక మంచి మెసేజ్ ఉందన్నా, ఒక పేద ప్రజల గురించి ఉందన్నా, నీటి బాధ ఉందన్నా. నీటిని మనం ఖాళీ వృధా చేస్తున్నాం కదన్నా. నీరు లేని వాళ్ళని అడగన్నా, ఎడారి ప్రాంతాల్లో బ్రతుకుతున్న వాళ్ళని అడగన్నా నీటి యొక్క విలువ. ఈ సినిమా చూడు, సినిమా చూసిన తర్వాత నీటిని కాపాడుకోన్నా అదొక పాయింట్ ఇచ్చిండన్నా, ఒక మెసేజ్ ఇచ్చిండన్నా. రాజకీయంగా ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి అక్కడ మైనింగ్ జరుగుతున్నాయినా, మైనింగ్ కానీ ఒక సాటిస్ఫై అవుతారు సినిమాకి వచ్చిన వాళ్ళు. ఒక మాస్ ఎలివేషన్స్ ఉన్నాయి. బాలయ్య బాబుకి ఎటువంటి ఎలివేషన్స్ కావాలో, ఎటువంటి డైలాగ్స్ కావాలో అవన్నీ బాగా పెట్టారు. దాంతోపాటు ఎమోషనల్ స్టోరీ కూడా పెట్టారు. చాలా మంది ఏమంటారంటే మనం బాలయ్య బాబు సినిమాలకు వెళ్ళాలంటే బ్రెయిన్ ఇంట్లో పెట్టేసి వెళ్ళాలంటారు. దీనికి అవసరం లేదు, బ్రెయిన్ కూడా తీసుకెళ్ళచ్చు. సూపర్ అని చెప్పట్లే కానీ బాగుంది. మనం ఫస్ట్ హాఫ్ చూసుకుంటే కనుక ఒక క్రేజీ షార్ట్స్ కానీ చూడడానికి కూడా బాగుండండి. బాలయ్య గారు తప్ప ఈ క్యారెక్టర్ కి ఎవ్వరు సూట్ కారు. బాలయ్య అయితే మాత్రం డాకు మహారాజ్ సినిమాలో మాత్రం ఎరగదీశాడు. ఇంకా బోయపాటి తర్వాత ఆ రేంజ్ లో బాలను వాడుకుంది మాత్రం కేవలం బాబీ అనే చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్ లో మాత్రం ఎవ్రీ 5 minutes కి నిజంగా గూస్ బాంబ్ సీన్స్, మాసివ్ దాని కంటెంట్, ఒక ఫైట్లు అంటూ ఉక్కిరి బిక్కిరి చేస్తారు ఫస్ట్ హాఫ్ అంతా కూడా. ఇంక ఇంటర్వెల్ ముందు 10 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే సినిమా చాలా అంటే చాలా బాగుంది. అంతా క్రేజీగా ఉంది ఆబ్వియస్లీ. ఓకే, ఎవ్రీబడి ఈస్ లైక్ non-stop action sequences and everything is like worth capturing. ఎక్కడ అక్కర్లేని సీన్స్ లేవు, అక్కర్లేని రొమాన్స్ సైడ్ ట్రాక్స్ ఏం లేకుండా ప్రాపర్ ఛానలైజ్ చేసి మాస్ సెటిల్డ్గా ఉంటుంది. అండ్ ఎక్కడ హై చేయాలో అక్కడ హై ఇస్తున్నారు. తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అండ్ సినిమాకి వచ్చేటప్పటికి స్టోరీ ఉంది, స్టోరీ కంటెంట్ బాగుంది. ప్రజ్ఞా జైస్వాల్ గారు, శ్రద్ధా శ్రీనాథ్, ఎవరికి వాళ్ళు అంటే ఎవరి పెర్ఫార్మెన్సెస్ వాళ్ళు బాగున్నాయి. అండ్ బాబీ డియోల్ స్టార్టింగ్ నుంచి కూడా ఒక విలనీ క్యారెక్టర్ని చాలా హైప్ చేసి చూపించారు. చాలా బాగుంది మూవీ. ర్యాంప్ పాడిచ్చాడు బాలయ్య. తమన్ మ్యూజిక్, బీజిఎం చాలా హైలైట్ చేసిన మూవీకి. ఎలివేషన్లో యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఇంకా మైండ్ బ్లాక్. అందరికి సంక్రాంతి ఫీస్ట్. బాలయ్య బాబు ఫ్యాన్స్ కి అయితే ఇంకా మాస్ కావాలా లేకపోతే గాడ్ ఆఫ్ మాస్ కావాలా? మీకు గాడ్ ఆఫ్ మాస్ అంటే డాక్ మహారాజ్. బాలయ్య గారిని యాక్చువల్ గా బోయపాటి గారే హ్యాండిల్ చేస్తారని ఒక టాక్ ఉండేది. బట్ సంక్రాంతి లాస్ట్ 2 years బ్యాక్ కూడా డౌన్ అయ్యాడు మన మల్లేని గోపీచంద్. బాబీ అయితే కనుక ఒక మంచి పాప సెంటిమెంట్ కామనే, కానీ పబ్లిక్ సెంటిమెంట్ వాటర్ అనేది చాలా మంది బ్యాక్వర్డ్ ఏరియాలలో నార్త్లో చాలా తక్కువ. ఆ కాన్సెప్ట్ మీద తీసుకున్న లీడ్ ఆసం అనుకోవచ్చు. ఇంకా మ్యూజిక్ చెప్పాల్సిన అవసరం లేదు. తమనికి బాలయ్యకి ఏదో ఒక మంచి బంధం ఉన్నట్టు ఉంది. హార్డ్ డ్యూటీ చేశాడని చెప్పచ్చు. లేదండి, అంత అంటే బాలయ్య బాబు మాస్ లెవెల్ కి చాలా బాగా. బాబు గారి డైరెక్షన్ ఇస్ వండర్ఫుల్ అండి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వండర్ఫుల్. థియేటర్ అసలు వైబ్రేషన్ కంప్లీట్. చాలా అంటే చాలా బాగుందండి. సెంటిమెంట్ చాలా బాగుంది. యాక్షన్ అయితే అదిరిపోయింది అసలు. చాలా అసలు మైండ్ బ్లోయింగ్. బాలయ్య సూపర్ హిట్, బ్లాక్ బస్టర్. ఫ్యాన్స్ కి బ్లాక్ బస్టర్ సినిమా హిట్. యాక్షన్ చాలా బాగున్నాయి. బోయపాటి 2 అని చెప్పుకోవాలి. బోయపాటి రేంజ్ కి ఎదగలేదు కానీ డైలాగ్స్ హిట్ కొట్టినట్టే. చాలా బాగుంది. ఇది నరసింహనాయుడుకి ఎక్స్టెన్షన్ లా ఉంది మూవీ. అప్పుడు ఫస్ట్ జనరేషన్ నరసింహనాయుడు లా ఉంటే ఇప్పుడు సెకండ్ జనరేషన్కి ఇది ఒక నరసింహనాయుడు అవుతుంది. చాలా రోజులు గుర్తుపెట్టుకుంటారు. బీజిఎం, తమ్మన్ మ్యూజిక్ యాడెడ్ అడ్వాంటేజ్ మూవీకి. ఒక మెట్ట ఎక్కిచ్చేసింది, ఎన్హాన్స్ అయిపోయింది మూవీ అంతా. ఎంటర్టైనర్ తీసేసారు. స్టోరీ నార్మల్ స్టోరీ అండి. మీరు ఎక్స్పెక్ట్ చేయగలరు ఏమవుతుంది నెక్స్ట్ అనేది మీకు తెలుస్తూ ఉంటుంది. బట్ మీకు వచ్చే హై మూమెంట్స్ మీకు ఉంటాయి. అంటే ఆయన నరకడం కానీ, ఆయన డైలాగ్స్ కానీ మీకు ఉంటుంది కదా. ఇంకా బాలకృష్ణ హై అనేది ఉంటుంది.